వామ్మో వార్ నైనో ఏం సినిమారా ఇది. ఇందాకనే అనుష్క గారు నటించిన క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఘాటి అనే మూవీ చూసిన తర్వాత సినిమా చూసిన దానికంటే అనుష్క గారు విశ్వరూపం చూసిన అనే ఫీలింగ్ అయితే కలిగింది మావా. ప్లాట్ విషయానికి వచ్చేసినట్లయితే శీలావతి దేశీరాజు బామర్దళ్ళు వీళ్ళిద్దరు గంజాయి స్మగిల్ చేస్తారనమాట పోలీసులకి తెలకుండా. సో వీళ్ళిద్దరు లైఫ్ లోకి విలన్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ అయ్యారు అండ్ ముఖ్యంగా అనుష్క గారు అక్కడ ఉన్న ప్రజలకి క్వీన్ లాగా ట్రాన్స్ఫర్మేషన్ ఎలా మారారు ఇది మీరు థియేటర్స్ లో చూస్తారు. ఫస్ట్ వచ్చేసి ఆబ్వియస్లీ అనుష్క గారు నిజంగా క్రిష్ గారు ఎలా మౌల్డ్ చేశారంటే అనుష్క గారిని అంటే ఒక సాఫ్ట్ నేచర్ అంటే చాలా ఒక బావకి మరదలుగా ఎలా ఉంటుందంటే స్వీట్ గా పోయి క్యారెక్టర్ సడన్ గా వైలెంట్ గా మారితే ఎలా ఉంటుంది ప్రజలకి రాని క్వీన్ లాగా మారితే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అద్దరిపోయిందని చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ వచ్చేసి స్టోరీ నాకైతే స్టోరీ బాగా నచ్చింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా రొటీన్ స్టోరీస్ వచ్చినాయి కానీ క్రిష్ గారు చాలా యూనిక్ పాయింట్ తీసుకొని వచ్చిండ్రు. ఒక గంజాయిని ఎలా స్మగల్ చేస్తారు సప్లై ఎలా చేస్తారు అండ్ మోర్ ఓవర్ ఆ సప్లై చేసే వ్యక్తులు వాళ్ళ వ్యక్తిత్వాలు అండ్ వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుంది సినిమా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది. థర్డ్ పాజిటివ్ వచ్చేసి యాక్షన్ ఎపిసోడ్స్. నిజంగా ఒక సినిమాకి యాక్షన్ ఎపిసోడ్స్ ఎంత వర్కౌట్ అవుతుందంటే ఒక కమర్షియల్ సినిమాకి. సో ఇందులో అనుష్క గారు ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటా ఉంటే ఒక్కొక్క డైనమైట్ లా వేలిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ బస్ సీక్వెన్సెస్ కానీ ఆ చేజింగ్ ఎపిసోడ్స్ కానీ ఆ ఫైటింగ్ సీక్వెన్సెస్ కానీ ఆ కత్తి పట్టుకొని నరికే సీన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ ఫస్ట్ హాఫ్ ఇంత బోర్ కూడా కొట్టదు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మూవీ కొద్దిగా లాగ్ అయింది అనిపించింది. 2 hours 36 minutes రన్ టైం అయితే ఉంది. అనుష్క గారు పర్ఫార్మెన్స్ ముంగట మాత్రం ఓకే కవర్ అప్ అయింది అనిపించింది. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే విక్రమ్ ప్రభు తనకిచ్చిన రోల్లో బాగానే యాక్ట్ చేశాడు అండ్ జగపతి బాబు గారికి చాలా రోజుల తర్వాత చాలా యూనిక్ క్యారెక్టర్ వచ్చింది అండ్ చైతన్యరావు గారు విలన్ రోల్లో ఇరగదీశారని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ వాస్ టూ గుడ్. కొన్ని విజువల్స్ ఉంటాయి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మంచి ఫీల్ ఇస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా అనిపించింది. ఫైనల్లీ సినిమా చూసి థియేటర్కి వెళ్ళి బయట కష్టపడికి నా ఫీలింగ్ వచ్చేసి మనకి అనుష్కని స్వీటీ అంటారు కదా స్వీటీ టు క్వీన్ ఎలా మారింది ఆ ట్రాన్స్ఫర్మేషన్ బాగా నచ్చింది అబ్బా. అండ్ మోర్ ఓవర్ సినిమా చూసి థియేటర్కి వెళ్ళి బయట కష్టపడికి ఏదో డల్ ఫీలింగ్ అయితే కలగలేదు. మంచి సినిమా చూసి మంచి కాన్సెప్ట్ మంచి ఇన్ఫర్మేటివ్ సబ్జెక్ట్ తోటే బయటకు వచ్చిన అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఎస్ ఇట్స్ ఏ రికమెండబుల్ మూవీ. ఫ్యామిలీ తోటి ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి.